హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ నౌ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్, వేకెన్సీస్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి February 16 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి March 8 అండ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి కూడా February 16 టు లాస్ట్ డేట్ March 8. అండ్ ఇక్కడ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి April 11, 2026లో అయితే కండక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి June 7, 2026న కండక్ట్ చేయబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి విత్ మినిమమ్ ఆఫ్ 50% ఆఫ్ మార్క్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ వర్డ్ ప్రాసెసింగ్ గురించి అయితే నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 20 to 28 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. అయితే ఇక్కడ 2 February 1998 తరువాత పుట్టినవారు మరియు 1 February 2006 కంటే ముందు పుట్టినవారు ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజాబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితేనేమో 10 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ అయితేనేమో 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే మనకు ఎగ్జామినేషన్ ఫీజు గురించి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్కి మాత్రం 50 rupees ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అండ్ జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 450 rupees ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 650 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ అహ్మదాబాద్ వచ్చేసి 20 వేకెన్సీస్ అండ్ బెంగళూరు వచ్చేసి 24 వేకెన్సీస్, భూపాల్ 30 వేకెన్సీస్ అండ్ భువనేశ్వర్ వచ్చేసి 18 వేకెన్సీస్. మనకి నెక్స్ట్ చండీగఢ్ వచ్చేసి 20 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ చెన్నై 53 వేకెన్సీస్, గౌహతి 36 వేకెన్సీస్ అండ్ మనకి హైదరాబాద్కి వచ్చేసరికి 11 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ జైపూర్ 11 వేకెన్సీస్ ఉన్నాయి, జమ్మూ 10 వేకెన్సీస్ అండ్ కాన్పూర్ అండ్ లక్నో వచ్చేసి 50 వేకెన్సీస్, కోల్కతా 29 వేకెన్సీస్, ముంబై 249 వేకెన్సీస్, నాగ్పూర్ వచ్చేసి 17 వేకెన్సీస్ ఉన్నాయి, న్యూఢిల్లీ 49 వేకెన్సీస్ అండ్ పాట్నా వచ్చేసి 17 వేకెన్సీస్, తిరువనంతపూర్ వచ్చేసి 6. అంటే ఇవి టోటల్ 650 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ సెలెక్షన్ విల్ బీ త్రూ ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి టోటల్ 100 questions ఉంటాయి విత్ 100 marks అండ్ 60 minutes ఆఫ్ టైం. అందులో ఇంగ్లీష్ వచ్చేసి 30 questions ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 30 marks అండ్ టోటల్ టైం వచ్చేసి 20 minutes ఉంటుంది. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీలో 35 questions ఉంటాయి విత్ 35 marks అండ్ 20 minutes ఆఫ్ టైం. అండ్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి ఇక్కడ 35 questions 35 marks విత్ 20 minutes ఆఫ్ టైం. అంటే ఇక్కడ టోటల్ 100 questions విత్ 100 marks అండ్ 60 minutes ఆఫ్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి విత్ 200 ఆఫ్ మార్క్స్ అండ్ 135 minutes ఆఫ్ టైం. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి రీజనింగ్లో 40 questions ఉంటాయి, 40 marks అండ్ 30 minutes ఆఫ్ టైం ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 questions, 40 marks విత్ 30 minutes ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీలో 40 questions ఉంటాయి, 40 marks విత్ 30 minutes ఆఫ్ టైం. అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 40 questions, 40 marks, 25 minutes ఆఫ్ టైం. అండ్ ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 విత్ మ్యాక్సిమం మార్క్స్ 40 అండ్ 20 minutes ఆఫ్ టైం. అంటే టోటల్ 200 questions విత్ 200 marks 135 minutes ఆఫ్. అండ్ మీడియం ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకైతే హైదరాబాద్ వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూలో ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.